పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? రీసెంట్గా నిన్న క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళి కూడా వెంటనే మళ్ళీ ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది? ఇక్కడ చాలామందికి ఆయన అభిమానులకు ఆయన్ని అభిమానించే చాలామందికి కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక మీటింగ్కి, క్యాబినెట్ మీటింగ్ అనుకోవచ్చు, ఒక మీటింగ్ అయితే రావడం జరిగింది. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. ఆయన చేతికి సిలోన్లు ఎక్కించినటువంటి ఇంజెక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి ఆయన పెట్టుకుని మరీ ఈరోజు రావటాన్ని నిజంగా అంటే నిన్న మొన్న కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ వెళ్ళలో ఏదో అయిపోయింది, ఏదో గొడవ జరిగిపోయింది, వాళ్ళిద్దరికి మధ్య ఏది పడట్లేదు అని చెప్పి చాలామంది ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మీకు ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా మీరు చాలా క్లియర్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నీరసంగానే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన చేతికి అలాగే ఆ సిలోన్ నుంచి నాకు తెలిసి ఆయన ట్రీట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా ఈ మీటింగ్కి, ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి, ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా నేను ఇంకా చాలా వీడియోస్, ఫొటోస్ అవి కూడా చూపిస్తాను. గొడవలకి సంబంధం అంటే టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అనుకునేది చాలామంది క్రియేట్ చేసేటువంటి పనులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడెక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం డల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పాపం ఆయన అటు సినిమాల్లో చేసినప్పటి నుంచి కూడా బ్యాక్ పెయిన్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులతో కొంచెం ఎక్కువగా బయట తిరగటం వల్ల, డస్ట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల కానీ ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ ఏదో ఒక రకంగా ఆయన మేనేజ్ చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్స్కి, అనేకమైనటువంటి ధర్నాలకు, యుద్ధాలకే ఆయన రెడీ అయిపోయి, సిద్ధమైపోయి మనం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఈవెన్ వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ, ఇప్పటంకి సంబంధించినటువంటి మీటింగ్ అప్స్ కానీ అప్పుడు కానీ, ఇప్పటం ఇష్యూ అప్పుడు కానీ అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆలోచించరు. ఆయన గురించి ఆయన ఆలోచించుకునేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయన. కేవలం ప్రజలు బాగుంటే చాలు, ప్రజల కోసం నేను ఏం చేయగలుగుతాను, ఎంతవరకు అయినా సరే వెళ్ళగలుగుతాను అనుకునేటువంటి బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ఇది ఈ రోజు జరిగినటువంటిది 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పవనయ్య గారికి సంబంధించినటువంటి సంఘ సభ్యులకి సంబంధించినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే క్యాబినెట్కి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇకపోతే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసినటువంటి ఫొటోస్ ఇవి కూడా చాలా వచ్చాయి. దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గౌరవం ఇచ్చి నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. అంతేగాని అంటే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా డైరెక్ట్గా, సిన్సియర్గా చెప్పారు, ఇంకొక 15 సంవత్సరాల పాటు మీరు ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మేము కలిసే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ని మేము అభివృద్ధిలో తీసుకురావడానికి 15 ఏళ్ళు కలిసే పని చేస్తాం, మాకు వేరే వ్యక్తిగత అజెండాలు లేవు, కేవలం ప్రజల కోసం మాత్రమే మేము పని చేస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన తగ్గించుకుని మరీ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇకపోతే ఆయనకి ఇబ్బంది ఉన్నా ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఆయన వచ్చారు. సో డెఫినెట్గా ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సభ్యుల్ని స్వాగతం పలుకుతున్నప్పుడు, అలాగే ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు కలిసే ఉండటం, ఇవన్నీ కూడా ఎక్కడ గ్యాప్ లేవని చెప్పే ప్రయత్నం అని మనం అనుకోవచ్చు. మనం గ్యాప్ క్రియేట్ చేసాం కానీ బయట ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్ళల్లో ఎటువంటి భేదజాలాలు కానీ విభేదాలు కానీ ఏమీ కనిపించడం అయితే జరగలేదు. ఇక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా కూడా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు చాలా బలమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు, విజన్ 2047 అనే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విధాలా కూడా సహకరిస్తున్నారు. చిన్న ఇష్యూస్ అనేవి ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకే చాలా సర్వసాధారణం అయిపోతుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, అత్తాకోడల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, కుటుంబంలో అనేక విధాలుగా గొడవలు వస్తాయి. అలాంటిది
రెండు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు. చెప్పాలంటే చాలా విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ సమాజం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వాళ్ళు ఒక తాటిపై వచ్చి ఈరోజు మాట్లాడడం, మన కూటమిని ఏర్పాటు చేయడం అనేది కూడా మనం చూసాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితులను కూడా చూసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, దేశానికి చాలా 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 అవసరమైనటువంటి వ్యక్తి. అంత హానెస్ట్గా, అంత సిన్సియర్గా, ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించేటువంటి నాయకుడు కాదాయన. అలాంటి వ్యక్తి ఈ సమాజానికి, ఈ ప్రజలకి, మన రేపటి తరానికి చాలా చాలా అవసరమైనటువంటి వ్యక్తి. ఆయన చుట్టూ ఉన్నవారైనా సరే డెఫినెట్గా చూసుకుంటారు. ఇది వ్యక్తిగతంగా ఆయన చూసుకోవాల్సినటువంటిది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బాగుంటేనే మిమ్మల్ని నమ్ముకుని ఈ దేశం చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని మీ మీద నమ్మకంతో వెయిట్ చేస్తుంది ఈ సమాజం. అలాంటి వ్యక్తులకు మీరు బాగుంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎంతోమందిని వృద్ధిలోకి తీసుకొచ్చి ఎన్నో కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సినటువంటి ఉంటుంది. ఎంతోమంది నుంచి మీరు బయట పడాలి. ఈవెన్ ఎంతోమంది కళ్ళు మీ మీద ఎప్పుడు పడతా ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ హెల్త్ని చూసుకుంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి, ప్రజలకి ఏదైనా సరే చేయగలుగుతారు. మీరు బాగుండాలి. బాగుంటేనే ప్రజలు, దేశం, రాష్ట్రం బాగుంటుందని మాత్రం కోరుకుందాం. అలాంటి వ్యక్తి దొరకటం కష్టం. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి నాయకుడు, నిస్వార్థం కలిగినటువంటి నాయకుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇంకొక్కరు దొరకరు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాగుండాలి. అది నిజంగా ఆ హనుమంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయి. అలాంటి హనుమంతుడు ఉండగా ఆయనకి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంచెం జాగ్రత్త వహించి ప్రజల గురించి, రాష్ట్రం గురించే కాకుండా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీరు బాగుంటే, మీ పార్టీ బాగుంటే రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎందుకంటే మీ ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి దాని నుంచి ఎవరు వేరు చేయలేరు. సో మీరు బాగుండాలని కూడా కోరుకుందాం. డెఫినెట్గా మంచి రెస్ట్ తీసుకోవాలి. ఆయన గురించి ట్రోల్స్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళు, ఆ కుటుంబం మీద పడి ఏడ్చే వాళ్ళ గురించి మనం పర్టికులర్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదో ఒక విధంగా కోడిగుడ్డు మీద ఏకలు పెరిగేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు చేస్తానంటుంది. వాళ్ళకి అది వాళ్ళ పనే. అది ఆయన క్యాబినెట్ మీటింగ్కి రానటువంటి మంత్రి ఆయన, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అని చెప్పి అటుపక్క నుంచి మాట్లాడతారు, ఇటుపక్క నుంచి మాట్లాడతారు, ఏదో ఒక రకంగా పుల్ల వేసేటువంటి పని చేస్తారు. ఆయన కొడుకు మీద కూడా ట్రోల్స్ చేసేటువంటి దుర్మార్గులు ఉన్నప్పుడు ఎంతమంది అయినా సరే ఆయన మీద ఏదో ఒక విధంగా ఏడవడానికే చూస్తారు. కానీ అవన్నీ పోవాలి. ఆంజనేయ స్వామి అండదండలతో ఆయన బాగుండాలని కోరుకుందాం. సమాజం కూడా బాగుంటుంది ఆయన బాగుంటాయి.